అందరికీ నమస్కారము. మాఘపురాణము 4వ అధ్యాయము. కుస్సరుని వృత్తాంతము. పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునికి వివరించిన తరువాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఈ విధముగా చెప్పసాగాడు. పూర్వకాలమున కుస్తురుడని పేరు గల బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. అతడు కర్ధమ ముని యొక్క కుమార్తెను వివాహము చేసుకొనెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. కుమారునికి 5వ సంవత్సరం రాగానే ఉపనయనం చేసి గురుకులానికి పంపారు. ఆ బాలుడు దినదినాభివృద్ధి పొందుతూ పెద్దలను గౌరవించటం, విద్యాభ్యాసమునపై శ్రద్ధ చూపటం, నీతి నియమాలను పాటించుట, దైవ కార్యముల యందు భక్తి కలిగి ఉండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించుచుండెను. ఈ విధముగా కొంతకాలం గడిచింది. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయసు రాగా అతనికి దేశాటనకు పోవాలనే కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరాడు. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసము వచ్చినాటికి కావేరీ నది తీరానికి చేరుకున్నాడు. నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానము లభించింది, ఇది నా భాగ్యము అని ఆ బ్రాహ్మణ యువకుడు అనుకుని ఎంతో సంతోషంతో సంతృప్తి చెందాడు. మాఘమాసం అంతయు ఇచటినే ఉండి అధిక ఫలమును సంపాదించెదను అని మనసున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవించుచు అచటనే కాలము గడుపుచున్నాడు. ఆ విధముగా నదీ తీరమున 3 సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించాడు. ఆ తర్వాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోరమైన తపస్సు చేయవలనని తలంచి ఆ సమీపమునందు ఉన్న ఒక పర్వతంపై తపస్సు చేసుకునే సంకల్పించి వెంటనే తపస్సు చేయటం ప్రారంభించాడు. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనస్తోనూ తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను. ఆ విప్రయువకుడు కన్నులు తెరిచి చూచుసరికి శంఖ చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీవారి నిండు విగ్రహాన్ని చూశాడు. అమిత ఆనందంతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక విధాలుగా స్తోత్రము చేశాడు. ఈ విధంగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావములను శ్రీహరి సంతోషించి అతనిని ఆశీర్వదించి ఈ విధముగా అన్నాడు. ఓ విప్రకుమార, నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నునిగా చేసుకుంటివి. ఇది ఎట్లనగా, నీవు విడవకుండా అనేక పర్యాయాలు మాఘమాసంలో నదీ స్నానము చేసి తపస్సులు కూడా పొందని మాఘమాస పుణ్యఫలాన్ని సంపాదించావు. అందుచేతనే నీపై నాకు గాఢ అనురాగము కలిగినది. కావున నీకు ఏమి కావలనో కోరుకొనుము, నీ అభిష్టము నెరవేర్చెదను అని శ్రీమన్నారాయణుడు అన్నాడు. శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై, ప్రభు, జగద్రక్షక, సర్వాంతర్యామి, ఆపద్బాంధవ, నారాయణ, ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించింది. నిన్ను చూసినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనస్సు అంగీకరించటలేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము దీక్ష వహించినో అట్టి మహద్భాగ్యము నాకు ఇప్పుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకు ఇంకేమీ అవసరం లేదు. కానీ నీ దివ్య దర్శనము నాకు ఏ విధంగా కనిపించిందో అదే విధంగా అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శనము ఇయ్యవలెను. ఇదియే నా కోరిక అని ప్రార్థించాడు. శ్రీహరి ఆ విప్ర కుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము తీర్చెదనుగాక అని పలికి నాటి నుండి అచటినే ఉండిపోయాడు. కొంతకాలానికి తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామానికి వెళ్ళెను. బయలుదేరి వెళ్ళాడు. చాలా దినాలకు కుమారుడు వచ్చినని వృద్ధులైన తల్లిదండ్రులు మిక్కిరి సంతోషించారు. కుమారునిని కుశల ప్రశ్నలతో ఆ రోజంతా గడిపారు. ఈ విధంగా 4వ అధ్యాయము ముగిసెను. ఓం తస్సత్.